అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి తీసుకున్న రెవెన్యూ గ్రామ సదస్సులకు సంబంధించిన డేట్ని అయితే మార్చిందండి. అది ఎప్పుడు మార్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుందండి. ఈ రెవెన్యూ సదస్సులను ఆగస్టు 16 నుంచి ప్రారంభించాలి అని చెప్పేసి మన ప్రభుత్వం భావించింది. అయితే ఈ డేట్ను సెప్టెంబర్కి వాయిదా వేస్తూ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని సెప్టెంబర్కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుందండి. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఉద్యోగులందరినీ బదిలీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. ఈ నిర్ణయాన్ని శీఘ్రగతిన అమలు పరచాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ రెవెన్యూ సదస్సులు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ సదస్సులను సెప్టెంబర్కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సదస్సులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దామండి. మన రెవెన్యూ రిజిస్టర్ అండ్ స్టాంప్స్ మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ గారు దీని గురించి ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. రెవెన్యూ సదస్సులు అయితే ప్రతి గ్రామంలోనూ నిర్వహించబడతాయని, ప్రజలకు ఎవరికైతే తమ భూ వివాదాలపైన సమస్యలపైన పరిష్కారం పొందాలి అనుకుంటారో వాళ్ళు ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని వాళ్ళ అర్జీలను అయితే సమర్పించి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందండి. ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో భూ వివాదాలకు సంబంధించిన అర్జీలు అయితే వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. ప్రతి గ్రామంలోనూ ఒక రెవెన్యూ సదస్సును నిర్వహించాలని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని, భూ వివాదాలకు సంబంధించిన పరిష్కారాలను ప్రజలకు చూపాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా పెద్ద రెవెన్యూ గ్రామాల్లో ఒకరోజు రెవెన్యూ సదస్సులను, చిన్న గ్రామాల్లో అర్ధ రోజు రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని, ఈ రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో పెట్టి వాటి పరిష్కారం 45 రోజుల లోపల చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ గ్రామ రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 7 అధికారులు అయితే పాల్గొంటారండి. దీన్ని జిల్లా కలెక్టర్ గారు దీనిపైన సమీక్ష అయితే చేస్తారు. ఈ 7 అధికారులు ఎవరు అంటే తహసీల్దార్ గారు, ఆ గ్రామానికి సంబంధించిన తహసీల్దార్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టరు, విఆర్ఓ గారు, దేవాదాయ శాఖ లేదా వక్ఫ్ బోర్డ్ ప్రతినిధి, మరియు మండల సర్వేయరు, ఇంకా రిజిస్ట్రేషన్ శాఖ నుండి అధికారులు, అటవీ శాఖ ప్రతినిధులు, ఇలా మొత్తం 7 సభ్యులైతే ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొంటారండి. ఈ రెవెన్యూ సదస్సులకి కావాల్సిన మంచి ప్లేస్ని అయితే సిద్ధం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అధికారులకు ఆదేశాలను అయితే సిద్ధం చేసిందండి. ప్రతి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులపైన ప్రజలకు అవగాహన కల్పించాలని, పెద్ద ఎత్తున ప్రజలకు ఈ సదస్సుల ద్వారా పరిష్కారం చూపించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అంతేకాకుండా ఫ్రీహోల్డ్ చేసిన అసైన్ ల్యాండ్స్ 13 లక్షల ఎకరాల వరకు ఉన్నాయని, వీటిలో 25,000 ఎకరాలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయాయని, మిగిలిన అసైన్ ల్యాండ్స్ని హోల్డ్లో ఉంచడం జరుగుతుందని, వీటి రిజిస్ట్రేషన్ ఆపివేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన అసైన్ ల్యాండ్స్ పైన కూడా ప్రజలు కోరినట్టయితే ఫిర్యాదులను స్వీకరించి వాటిపైన పరిష్కార మార్గాలను వెతుకుతామని మన మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే చెప్పడం జరిగిందండి. ఈ గ్రామ సభలు నిర్వహించే చోట అవసరమైన చోట పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలను స్వీకరించాలని, ఈ అర్జీలను ఆర్టీజీఎస్ ప్రత్యేక వెబ్లో ఆన్లైన్లో పొందుపరచాలని ప్రభుత్వం అయితే అధికారులకు సూచనలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ రెవెన్యూ సదస్సుకు సంబంధించి కరపత్రాలను ముద్రించి 2 రోజుల ముందుగానే గ్రామ ప్రజలందరికీ పంచాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా రెవెన్యూ సదస్సు యొక్క తేదీ, స్థలాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేయాలని, ఈ రెవెన్యూ సదస్సులు జరిగే స్థలము తేదీని
గ్రామ పాఠశాలల్లోనూ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ, ఆరోగ్య ప్రాథమిక కేంద్రాల్లోనూ అందరికీ తెలిసేలా ప్రదర్శించాలి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసిందండి. ఈ రెవెన్యూ సదస్సులు జరిగేటప్పుడు ప్రభుత్వ మ్యాపులను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి, వివిధ రంగులతో కూడిన ప్రభుత్వ మ్యాపులను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగిందండి. ఉత్పరివర్తనలు, ఎల్ఈసి, ల్యాండ్ గ్రాబింగు, తర్వాత 22A అసైన్ ల్యాండ్స్, తర్వాత భూ వివాదాలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను తీసుకోవాలని అధికారులకైతే స్పష్టం చేయడం జరిగిందండి. ఈ అధికారులు గ్రామ ప్రజల దగ్గర నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుంది. ఈ అర్జీలను ఆన్లైన్లో పొందుపరిచి 45 రోజుల లోపల వాటి పరిష్కారాన్ని అయితే చేయడం జరుగుతుందండి. ఈ రెవెన్యూ గ్రామ సదస్సులను ప్రతిరోజు పొద్దున్నే 9 గంటలకంతా మొదలు పెట్టాలని ప్రభుత్వం అయితే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. గ్రామంలో రీసర్వేకి జరిగినట్టయితే దానికి సంబంధించిన RORను గ్రామ ప్రజలందరికీ చదివి వినిపించాలని, గ్రామ ప్రజలకు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే దానికి సంబంధించిన అర్జీని స్వీకరించాలని ప్రభుత్వం అయితే ఆర్డర్స్ పాస్ చేసిందండి. అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలపైన ఆంధ్రప్రదేశ్ రాజముద్రను ముద్రించి ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. దీనిపైన ఒక QR కోడ్ కూడా ఉంటుంది. ఈ QR కోడ్ను స్కాన్ చేసినట్టయితే భూమికి సంబంధించిన మొత్తం వివరాలను వచ్చేలాగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని అయితే రూపొందించడం జరిగిందండి. కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని మీకున్న భూ వివాదాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కార మార్గాలని పొందొచ్చండి. అసైన్ ల్యాండ్స్ కూడా ఎవరైనా గ్రాబింగ్ చేసినట్టయితే దానికి సంబంధించిన అర్జీలను కూడా ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఈ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ను 3 నెలల పాటు నిలిపివేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటన అయితే చేసిందండి. దీన్ని ఇంకా 15 రోజులు పొడిగించే ఆస్కారం అయితే ఉందండి. ఎందుకంటే సెప్టెంబర్లో ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్ ల్యాండ్స్ని రిజిస్ట్రేషన్ను ఆపివేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు రిజిస్టర్ చేసిన 25,000 ఎకరాల అసైన్ ల్యాండ్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పైన కూడా ఫిర్యాదులు ఉన్నట్టయితే స్వీకరిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇవండి ఈ రెవెన్యూ సదస్సుకు సంబంధించిన అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.